ప్రతి సంసారంలోనూ మా కథలే వినిపించాలి. ఆ సిరిని శ్రీహరిని మా జతలో చూపించాలి. శ్రీకాంతుల కొలువంటే మా కాపురం అనిపించాలి. మా ముంగిలిలోన పున్నమి పూల వెన్నెల విరియాలి. మా చక్కని జంట చుక్కల తోట పరిపాలించాలి. కలలో ఇలలో ఏ కన్నెకి ఇలాంటి పతి రాడనిపించే వరుణ్ణే వరముగా ఇవ్వండి. కని విని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి. ఆ ఆ ఆ తన ఎదపై రతనల్లా నిన్ను నిలిపే మొగుడొస్తాడు. నీ బగలే నగలంటూ గారాలే కురిపిస్తాడు. తన ఇంటికి కళ్ళ తెచ్చే మహాలక్ష్మిగా పూజిస్తాడు. తన కంటికి వెలుగిచ్చే మణిదీపం నీవంటాడు. ఈ పుత్తడి బొమ్మ మెత్తని పాదం మోపిన ప్రతి చోట నిధి నిక్షేపాలు నిద్దురలేచి ఎదురొచ్చేనంట. కలలో ఇలలో ఏ కన్నెకి ఇలాంటి పతి రాడనిపించి వరుణ్ణే వరముగా ఇవ్వండి. కని విని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి. దేవతలారా రండి, మీ దీవెనలందించండి. నోచిన నోములు పండించే నా తోడును పంపించండి. కలలో ఇలలో ఏ కన్నెకి ఇలాంటి పతి రాడనిపించే వరుణ్ణే వరముగా ఇవ్వండి. కని విని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీధాతృనామ సంవత్సర మార్గశిర శుద్ధ శనివారం అనగా తేదీ 14/12/96న శ్రవణ నక్షత్రయుగ్న ధనుర్లగ్నమందు ఉదయం 8:13 వివాహమునకు సుముహూర్తముగా నిర్ణయించడమైనది. ఆకాశం పందిరి వేసింది, ఈ నేలమ్మ పీటను వేసింది. జరిగే వైభోగం రమ్మంది, జనులారా కనులారా చూడండి. మంగళవాద్యాలు పిలుపులు అందించగా ముంగిట మురిపాలు కడకడలాడగా పచ్చగా పెళ్ళయ్యే ముహూర్తమే తథాస్తతే. ఆకాశం పందిరి వేసింది, ఈ నేలమ్మ పీటను వేసింది. హాసువి ఆసువి హాసువి ఆసువి. నలుగురు చేరి నలుగు పెట్టరే, చిన్నారిని జలకాలాడించరే. ముద్దుగా ముస్తా
మగ పెళ్లి వారు తయ్యారు విడిదికి వియ్యాలవారు వచ్చారు మనవిని మన్నించి మనువుకి రండయ్యా పప్పన్నం పెడతాం దయచేయండయ్యా అడిగినవన్నీ ఇచ్చి కన్యాదానం చేస్తామయ్యా ఆకాశం పందిరి వేసింది ఈ నేలమ్మ పీటలు వేసింది ఆసువి ఆసువి హాసువి ఆసువి గౌరీ పూజను చేసి చేసి నీకోసం నోములు నోచి నోచి పులుకుల కాణాచి అదిగో వచ్చింది తెర వెనుకన వేచి కలలే కంటోంది పరిణయ ప్రమాణమే చేసి పొందమంటోంది ఆకాశం పందిరి వేసింది ఈ నేలమ్మ పీటను వేసింది ధర్మే త్వయా ఏషా నాతిచరితవ్యా ధర్మే త్వయా ఏషా నాతిచరితవ్యా అయ్యా నాతిచరామి అనండి నాతి చరామి అర్థే త్వయా ఏషా నాతిచరితవ్యా అర్థే త్వయా ఏషా నాతిచరితవ్యా నాతి చరామి కామే త్వయా ఏషా నాతిచరితవ్యా కామే త్వయా ఏషా నాతిచరితవ్యా నాతి చరామి అయ్యా ఈ మంత్రాలు అంటున్నారు అనమంటున్నారు గాని మరి వాటికి అర్థాలు తెలియాలి కదండి చెప్తారా అలాగే ధర్మార్థ కామములలోన ఏనాడు ఈమె తోడును నీవు విడిచిపోరాదు ఈ బాస చేసి కనిండు నూరేళ్ళు ఈ సతికి నీడవై నిలిచి కాపాడు మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం నా జీవితానికే ఆధారము అయి నిన్ను అల్లింది ఈ దారము నీ మెడను వాలు ఈ మాంగల్యము నా శాంతి సౌఖ్యముల సంకేతము ఈ సూత్రముతో నీవు చిరకాలము వర్ధిల్లితే నాకు అది క్షేమము ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంతరింద్రశ్చాగ్రశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ఈ జన్మలో ఇంక విడని ముడివేసి కలిపారు దేవతలు దివి నుంచి చూసి ఈ బ్రహ్మముడి ఇద్దరిని ఒకటి చేసి దాంపత్య రాజ్యాన్ని ఏలమంటోంది
కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి. తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ. తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ. అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి. పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు పచ్చని నడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు. నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు. అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కలలకు దొరకని కలగల జంటని 10 మంది చూడండి. తలతల మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షితలేయండి. సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లి మంటపాన. గౌరీ శంకరులేకమైన సుముహూర్తమల్లె ఉన్నా మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన. దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా? దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా? అనుకుని
కనరండి కళ్యాణం వినరండి